దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని మనం క్రమ పద్ధతిలో అధ్యయనం చేస్తూ ఉన్నాం. ఆది కాండం నుంచి మనం ప్రారంభించుకొని ఇప్పుడు ద్వితీయోపదేశ కాండంలో మనం అధ్యయనం చేస్తూ ఉన్నాం. ద్వితీయోపదేశ కాండం యొక్క ముఖ్య వచనము, వి షుడ్ రిమెంబర్ దిస్ వర్స్. వాక్యాన్ని మనము జ్ఞాపకం ఉంచుకున్నారు. ఈ వాక్యాన్ని మనం మర్చిపోకూడదు. నీ దేవుడైన యెహోవా తానే దేవుడని, తను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్న వారికి తన నిబంధనలను స్థిరపరచువాడును, 1000 తరముల వరకు ప్రచువాడును, నమ్మదగిన దేవుడని, తను ద్వేషించు వారిలో ప్రతి వారిని బహిరంగముగా నశింప చేయుటకు వానికి దండన విధించువాడని నువ్వు తెలుసుకొనవలెను. సో మనం ఈ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. సో ఈ యొక్క ద్వితీయోపదేశ కాండము యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, రెండవ తరము ఇజ్రాయేలీ ప్రజలు దే షుడ్ నో దట్ హీ ఈస్ గాడ్. ఆయనే దేవుడని, తానే దేవుడని, యెహోవాయే దేవుడని వారు తెలుసుకున్నారు. రెండవది, ఆయన నమ్మదగిన దేవుడని వాళ్ళు తెలుసుకున్నారు. నమ్మదగిన దేవుడు, తను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్న వారికి ఆయన నిబంధనను స్థిరపరచువాడు అని, 1000 తరముల వరకు ప్రొప్పుచూపువాడని వారు నమ్మాలి. సో అందుకనే దేవుడు ఆయన న్యాయ విధులను, ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడలను, ఆయన ప్రేమను ఇశ్రాయేలు ప్రజలు ఎడల వెల్లడిపరుస్తూ ఉన్నాడు. సో దీన్ని మనం ఈ గ్రంథాన్ని మనం 3 భాగాలుగా విభజించుకున్నాం. మొదటి భాగము మోషే యొక్క మొదటి సందేశము, 1వ అధ్యాయం నుంచి 3వ అధ్యాయం వరకు. సో ఇది ఇజ్రాయేలీ ప్రజల యొక్క యాత్రల గురించి చెప్తా ఉన్నది. సీనాయి పర్వతం నుంచి వారు అరాబా వరకు అరాబా వరకు చేసిన ప్రయాణాన్ని గురించి 3 అధ్యాయాలు వివరించబడింది. ఎలాగ ఇజ్రాయేల్ ప్రజలు అక్కడ బయలుదేరింది మొదలుకొని అరాబా వరకు వచ్చారు, ఆ మార్గ మధ్యంలో జరిగినటువంటి సంఘటనలు ఏంటి, దేవుడు ఎలాగ వారిని కాపాడాడు అనేటువంటి విషయాలు మనం మొదటి సందేశంలో చూస్తాం. రెండవ సందేశంలో మోషే యొక్క సుదీర్ఘ సందేశము, రెండవ సందేశము 4వ అధ్యాయం నుంచి 26వ అధ్యాయం వరకు ఇప్పుడు మనం ఈ భాగాన్ని అధ్యయనం చేస్తా ఉన్నాం. ఈ భాగంలో దేవుడు ఇజ్రాయేల్ ప్రజలకు విధేయతను నేర్పుతా ఉన్నాడు, అవిధేయత వద్దని చెప్తా ఉన్నాడు, విగ్రహారాధన చేయవద్దు అని చెప్తా ఉన్నాడు. 10 ఆజ్ఞలను మరొకసారి వారికి జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. రాతి పలకలను రెండవసారి వారికి ఇచ్చిన విషయాన్ని జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. తర్వాత, మీరు ఏర్పరచుకొనబడిన ప్రజలు, యు ఆర్ ఏ చూజన్ పీపుల్, యు ఆర్ ఏ స్పెషల్ పీపుల్, యు ఆర్ ఏ పెక్యూలియర్ పీపుల్. మీరు సాధారణ పౌరులు కాదు, మీరు దేవుని నిజ ప్రజలు, దేవుని చేత ఏర్పరచుకొనబడిన స్వకీయ జనము, యు ఆర్ ఎ స్పెషల్ ట్రెషర్ టు గాడ్ అని వారి జ్ఞాపకం చేస్తా ఉన్నారు. ఈ భూమి మీద ఉన్న వారందరిలో కంటే మిమ్మల్ని నేను ఎన్నుకున్నాను. ఎందుకంటే మీరు లెక్కకు మించిన వారని కాదు, మీరు లెక్కకు సంఖ్య చాలా తక్కువే, అయినా నేను మిమ్మల్ని ఎన్నుకున్నాను అని అంటాడు. ఎందుకో తెలుసా? బికాస్ ఐ లవ్ యూ, నేను మిమ్మల్ని ప్రేమించుచున్నాను అని అంటాడు. సో నేను మిమ్మల్ని ప్రేమించున్నాను కనుక మీరు లెక్కకు కొంచెమైనా మిమ్మల్ని ఎన్నుకున్నాను అని వారి జ్ఞాపకం చేస్తాడు. తర్వాత ఇజ్రాయేల్ ప్రజల యొక్క తిరుగుబాటును వారికి జ్ఞాపకం చేస్తాడు. ధర్మశాస్త్రం యొక్క మూల అంశాలను వారికి బోధిస్తాడు. మరలా మీరు ఎన్నుకున్నబడిన వారిని జ్ఞాపకం చేస్తాడు. తర్వాత ధర్మశాస్త్రాన్ని వారికి ఒకటొకటి బోధిస్తాడు. తర్వాత వారు స్వాధీనపరచుకొని పోయేటువంటి కనాను దేశం, అది ఎంత అద్భుతమైనదో, ఎంత సుందరమైనటువంటి దేశమో వారికి వివరిస్తాడు. అది పాలు తేనెలు ప్రవహించే దేశము. ఆ దేశము సంవత్సరం ఆది మొదలుకొని సంవత్సరాంతం వరకు నా యొక్క కనుదృష్టి ఆ దేశం మీద ఉంటది అని చెప్తాడు. అవి పర్వతములు, లోయలు కలిగినటువంటి ప్రాంతము, కొండలు, లోయలు కలిగినటువంటి ప్రాంతము,
తొలకరి వర్షము, కడవరి వర్షము వచ్చేటువంటి ప్రాంతము, తేనె అధికంగా ఉండేటువంటి ప్రాంతము, పండ్ల తోటలు ఉండేటువంటి ప్రాంతము అని వారి జ్ఞాపకం చేస్తారు. మరలా ఇజ్రాయేల్ ప్రజలు తిరిగి వాటిని జ్ఞాపకం చేస్తాడు. తర్వాత ప్రవక్తలను, ఫాల్స్ ప్రాఫిట్స్ గురించి వారికి జ్ఞాపకం చేస్తారు. అబద్ధ ప్రవక్తలు మీలో నుంచి బయలుదేరతారు, వారిని కొట్టివేయండి, వారిని నిర్మూలించండి, వారి విషయంలో జాగ్రత్తగా ఉండండి అంటాడు. తర్వాత మరి దశమ భాగముల గురించి, ఆరోగ్యకరమైనటువంటి మాంసాహారాల గురించి, పండుగలు 3 పండుగలు సంవత్సరానికి చేయాలని చెప్తాడు. తర్వాత రోజులు, ఒకవేళ మీరు రాజు కావాలని అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు రాజు కావాలని అడిగితే రాజు ఎవరు, ఎలాగ ఉండాలి, రాజు యొక్క బాధ్యతలు ఏంటి అనేటువంటి మనం చూస్తాం. సో ఈ యొక్క ఫాల్స్ ప్రాఫిట్స్ అంటే అబద్ధ బోధకులు, ప్రవక్తలు మీలో నుంచి వస్తారు, వారిని గురించి దేవుడు సెలవిచ్చాడు. 3 రకాలుగా ఉంటారని సెలవిచ్చాడు. దీన్ని మనం చాలా వివరంగా ధ్యానించుకున్నాం. మొట్టమొదటి, ప్రవక్తే గాని, కలలు కనువాడే కానీ మీ మధ్య నుండి లేచి ఇదిగో అద్భుత కార్యములు చేస్తూ, ఆశ్చర్య కార్యములు చేస్తూ, ఇదిగో దేవుడు ఎక్కడున్నాడు, అక్కడున్నాడు అని వేరొక దేవతను, మీరు ఎరుగని వేరొక దేవుడిని, దేవతను పూజింపమని మిమ్మల్ని ప్రేరేపించినట్లా వాడిని నమ్మవద్దు అంటున్నారు. వాడి వెంట వెళ్ళవద్దు, అలాంటి వాడిని కొట్టివేయండి, రాళ్ళకి కొట్టి చంపండి, మీ సమాజంలో నుండి అలాంటి పాపమును నిర్మూలించండి అని అంటున్నారు. రెండవది, మీ కుటుంబంలో నుండే మీ సోదరుడు కానీ, మీ తల్లి కానీ, మీ తండ్రి కానీ, మీ కుమార్తె కానీ, మరి ఎవరైనా నీ యొక్క మంచి స్నేహితుడు, నిజమైన స్నేహితుడు, బెస్ట్ ఫ్రెండ్ అయినా కానీ, నీ భార్య కానీ, భర్త కానీ, ఎవరైనా నిన్ను ప్రేరేపించి ఇదిగో నువ్వు ఎరుగని దేవుని నువ్వు ఆరాధించు, పూజించు, నేను బోధింపని దేవుణ్ణి నువ్వు ఆరాధించు, పూజించని ప్రేరేపించినట్లా వానికి ఒప్పకము, వానితోటి వెళ్ళకము, వానితోటి మాట్లాడకము అని సెలవిస్తారు. వారిని కూడా కొట్టివేయమని సెలవిస్తారు. ఐ థింక్ మనం దీని గురించి చాలా వివరంగా పోయిన క్లాస్లో చూసుకున్నాం. మూడవది, కొందరు మరి యవనస్తులు, పోకిరి వారైనటువంటి యవనస్తులు, లేకుంటే కొందరు యవనస్తులు, వారు మిమ్మల్ని ప్రేరేపిస్తారు, వారి విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి అని సెలవిస్తా ఉన్నారు. సో వీరి విషయమై మనం జాగ్రత్తగా ఉండాలి. పనికి మాలిన కొందరు మీ మధ్య లేచి మీరు ఎరుగని ఇతర దేవతలను పూజింపుతూ రమ్మని చెప్తారు. సో వీ షుడ్ బి వెరీ వెరీ కేర్ఫుల్. ఇజ్రాయేలుకు దేవుడు వార్నింగ్ ఇస్తా ఉన్నాడు, జ్ఞాపకం చేస్తారు. మీ మధ్యలో నుంచే వస్తారు, మిమ్మల్ని తప్పుదో పట్టిస్తారు, విగ్రహారాధనలోకి నడిపిస్తారు, అన్య దేవతలను పూజించడానికి మిమ్మల్ని ప్రేరేపిస్తారు, మీరు ఒప్పకము అని అంటారు. సో ఎగ్జాక్ట్గా కనాన్లోని ప్రవేశించిన తర్వాత ఇజ్రాయేలీలకు ఆహాబు అని ఒక రాజు ఉండేవాడు. తర్వాత యెజెబెల్ అనేటువంటి ఒక రాణి. వీరిరువురు కూడా ఏం చేశారంటే ఇజ్రాయేలీలను విగ్రహారాధన చేయడానికి ప్రేరేపించారు. దేవుడు ఏదైతే చేయొద్దని చెప్పాడో దాన్ని చేయడానికి వీరిరువురు కూడా ఇజ్రాయేల్ జాతిని అంతటిని ప్రేరేపించాడు. ఇజ్రాయేల్ జాతీయ పాపం చేసి దేవుని దృష్టికి దోషులయ్యారు. దానికి తగిన శిక్షను వారు అనుభవించారు. కాబట్టి మనం ఏం చేయాలంటే మనల్ని మనం పరీక్షించుకుంటూ ఉండాలి. పరీక్షించుకొని అలాంటి వాటిని మనలో నుంచి తొలగించుకుంటూ ఉండాలి. పుట్ అవే ఈవిల్ ఫ్రమ్ ఇజ్రాయెల్ అంటున్నారు. మీలో నుండి దుష్టత్వమును పారద్రోలండి. పోయిన క్లాస్లో మనం చూసుకున్నాం. పాత నిబంధన గ్రంథంలో, కొత్త నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటని మనం చూసుకున్నాం. పాత నిబంధన గ్రంథంలో ముళ్ళుకు ముళ్ళు, పంటికి పన్ను, కాలుకు కాలు, చేయికి చెయ్యి, కన్నుకు కన్ను. కొత్త నిబంధన గ్రంథంలో ఆ స్వభావాన్ని, ఆ పాపములకు కారణమైనటువంటి స్వభావాన్ని మనలో నుంచి తీసివేసుకోవాలని మనం చూసుకున్నాం. తర్వాత మరి ఆరోగ్యకరమైన మాంసాహారాలు దశమ భాగములు 10వ వంతు ఇవ్వాలని, ప్రతి సంవత్సరం వచ్చేటువంటి పంటల్లో 10% ఇవ్వాలని, తర్వాత 3 సంవత్సరాలకు ఒకసారి 10వ వంతు దశమ భాగము తీసి పేదల కొరకు, మరి లేవీల కొరకు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఇంకా పరదేశీయుల కొరకు, విదేశీయుల కొరకు, దాసుల కొరకు, వారందరి కొరకు
10వ వంతు తీసి ఇంటి బయట తీసుకొచ్చి పెట్టాలంట. అప్పుడు ఆ పేదలు వచ్చి దాన్ని భుజించి వారికి అవసరమైన తీసుకొని వారు సుఖముగా జీవిస్తారు. దట్ మీన్స్ గాడ్ కేర్స్ అబౌట్ ఎవ్రీ పర్సన్. గాడ్ కేర్స్ అబౌట్ ఎవ్రీ సిటిజన్ ఆన్ దిస్ earth. whether he is poor, whether he is rich. సో ఎవ్వరు కూడా ఆకలితో ఉండకూడదు అనేటువంటి దేవుడి యొక్క ఉద్దేశం. ఆ తర్వాత మనము బాండ్ సర్వెంట్ దాసుల గురించి, తర్వాత పేదవారిని గురించిన కొన్ని సూచనలు, ఇన్స్ట్రక్షన్స్, నియమాలను మనం చూసాం. తర్వాత 3 పండుగలను చేసుకోవాలని దేవుడు మరొకసారి జ్ఞాపకం చేశాడు. ఆ తర్వాత న్యాయమైన తీర్పులు తీర్చాలి అని అధికారులకు, న్యాయాధిపతులకు, యాజకులకు దేవుడు స్పష్టంగా చెప్పాడు. తర్వాత మనము 17వ అధ్యాయంలో కొన్ని జనరల్ ఇన్స్ట్రక్షన్స్ మనం చూస్తాం. ఈ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ లో భాగంగా మరి మీరు కనాను దేశంలోనికి వెళ్ళిన తర్వాత మీరు ఒక రాజును ఏర్పరచుకోవాలని మీరు ఆశపడింది ఎట్లా, మరి ఆ రోజు ఎలాగ ఉండాలో వారికి జ్ఞాపకం చేస్తా ఉన్నారు. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి 17వ అధ్యాయము 14 నుంచి 23 వచనాల వరకు మనం చూసుకుందాం. ద్వితీయోపదేశ కాండము 17వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండము 17వ అధ్యాయం 14 వచనం చదవండి. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశమున నువ్వు ప్రవేశించి దాన్ని స్వాధీనపరచుకొని అందులో నివసించి నా చుట్టూనున్న సమస్త జనము వలె నా మీద రాజును నియమించుకుందుననుకున్న ఎడల నీ దేవుడైన యెహోవా ఏర్పరచు వారిని అవశ్యంగా నీ మీద రాజుగా నియమించుకొనవలెను. సో ఇక్కడ చాలా స్పష్టంగా దేవుడు సెలవిస్తా ఉన్నాడు. ఏమని సెలవిస్తారు? మీరు కనాను దేశంలోని ప్రవేశించిన తర్వాత వాగ్దత్త భూమిని మీరు స్వాధీనపరచుకొని దానిలో నివాసం చేయటం ప్రారంభించిన తర్వాత అన్ని జనుల వలె మీకు రాజు కావాలని మీరు కోరుకునేలా మరి మీరు నియమించుకొనవచ్చు అని సెలవిచ్చారు. అంటే దేవుడు ఇక్కడ 2 ఆప్షన్స్ పెట్టాడు. ఒకటి, ఇప్పటి వరకు నేను మిమ్మల్ని నడిపిస్తూ వచ్చాను, మరి ప్రవక్తలను నేను నిలబెట్టుకున్నాను, యాజకులను నేను నిలబెట్టుకున్నాను, మరి నాకంటూ మరి మోషేను ఒక ప్రవక్తగా దేవుడు ఒక నాయకుడిగా ఎన్నుకున్నాడు కదా. అయితే మోషే ప్రవక్తే, నాయకుడే, కానీ నడిపించింది ఎవరు? ఇజ్రాయేల్ ప్రజలను కాపాడింది ఎవరు? ఇజ్రాయేల్ ప్రజలను పోషించింది ఎవరు? ఇజ్రాయేల్ ప్రజలను మరి శత్రువుల నుంచి కాపాడింది ఎవరు? వారి వస్త్రములు పాడైపోకుండా, నలగకుండా, వారి చెప్పులు అరిగిపోకుండా, వారి యొక్క ప్రయాణముల్లో ఏ అడవి మృగములు గాని, విష సర్పాలు గాని వారిని దరి చేరకుండా కాపాడింది ఎవరు? దేవాతి దేవుడే యెహోవా. సో ఆయనే కాపాడాడు కనుక దేవుడు ఏమంటున్నాడంటే, ఐ విల్ బి యువర్ కింగ్ అండ్ యూ షాల్ బి మై పీపుల్. This is the first option God has given to them. The second option is, if you want to have king like other people, other countries, you are free to have. So మీకు ఇతర దేశముల వలె వారికి రాజులు ఉన్నట్లు మీకు కూడా రాజు కావాలంటే మీరు ఏర్పరచుకోవచ్చు. అయితే ఐఎమ్ ద కింగ్ ఆఫ్ కింగ్స్, లార్డ్ ఆఫ్ లార్డ్స్, ఐఎమ్ యువర్ కింగ్ అని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. సో ఈ యొక్క ఆప్షన్ ఇచ్చిన తరువాత ఇజ్రాయేల్ ప్రజలు ఏం చేశారు? లేదు లేదు, మాకు రాజు కావాలని అన్నారు. ఇతర దేశముల వలె మాకు కూడా రాజు కావాలి, మాకు రాజు లేడు. అరే, దేవాతి దేవుడే మీకు రాజుగా ఉన్నాడు. ఆయన పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై మిమ్మల్ని నడిపిస్తూ ఉన్నాడు. ప్రతి నిత్యము మోషే ద్వారా మీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన షెకెనా గ్లోరీని మీరు చూస్తూ ఉన్నారు. ఈవెన్ దెన్ వారు మాకు రాజే కావాలి అని కోరుకున్నారు. చూడండి, మొదటి సమూయేలు గ్రంథము, సమూయేలు రాసిన మొదటి గ్రంథము 8వ అధ్యాయము 10వ వచనం. సమూయేలు తనను రాజును అడిగిన జనులకు యెహోవా మాటలను వినిపించి ఇలాగ చెప్పాను.
ఆ, మిమ్మల్ని ఏలుబువు ఒక్క రాజు నిమిషం. ఐదో వచ్చింది కదా, 4:5. 8వ అధ్యాయము 4-5 వచ్చిన. ఆ, ఇజ్రాయేల్ ఇజ్రాయేల్ పెద్దలందరూ కూడి రామాలో సమూయేలు వద్దకు వచ్చి చిత్తగించుము. నువ్వు వృద్ధుడవు, నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు కనుక సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమింపు, అతడు మాకు న్యాయం తీర్చునని అతనితో అనిరి. సో మాకు మాకు న్యాయము తీర్చుటకు ఒక రాజు కావాలి, సకల జనుల మర్యాద చొప్పున. మిగతా దేశాలకు ఉన్నారు, మరి మాకు కూడా రాజు కావాలి. నువ్వు వృద్ధుడు అయిపోయావు, నీ కుమారుల ప్రవర్తన బాగులేదు అని రాజు కావాలని కోరుకున్నారు. సో ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడు ఏమంటున్నాడు? రాజు కావాలంటే మీరు అవశ్యంగా మీరు నియమించుకోవచ్చు. కానీ ఈ విషయము సమూయేలు దేవుని దగ్గర మొరపెట్టాడు. చూడండి, ఆరో వచనం నుంచి చదువు. మాకు న్యాయం తీర్చుటకే రాజును నియమింపమని వారు అనిన మాట సమూయేలు దృష్టికి ప్రతికూలంగా ఉండేను కనుక సమూయేలు యెహోవాను ప్రార్థన చేశాను. అందుకు కంటిన్యూ. అందుకు యెహోవా సమూయేలునకు సెలవిచ్చినది ఏమనగా, జనులు నీతో చెప్పిన మాటలన్నిటిని ప్రకారం జరిగింపము. వారు నిన్ను విసర్జింపలేదు గాని తమను ఏలకుండా నన్నే విసర్జించి ఉన్నారు. వారు నన్ను విసర్జించి ఇతర దేవతలను పూజించి నేను ఐగుప్తులో నుండి వారిని రప్పించిన నాటి నుండి నేటి వరకు తాము చేయుచూ వచ్చిన కార్యములన్నిటి ప్రకారంగా వారు నీ ఎడలను జరిగించుచున్నారు. వారు చెప్పిన మాటలను అంగీకరించుము. అయితే వారిని ఏలబోవు రాజు ఎట్టివాడాగునో నువ్వే సాక్షివై వారికి దృఢముగా తెలియజేయము. సో ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? నేను రాజాతి రాజుగా ఉంటే ఇజ్రాయెల్ ప్రజలు వచ్చి మాకు రాజు కావాలంటున్నారు. దట్ మీన్స్ వారు నన్ను విసర్జించుతున్నారు, నిన్ను కాదు విసర్జిస్తుంది. అంటే సమూయేలుకి కూడా ఇష్టం లేదు. సో వారు నిన్ను కాదు విసర్జిస్తుంది, నన్నే విసర్జిస్తున్నారు. కాబట్టి వారు చెప్పినట్లుగానే చెయ్యి, ఒక రాజును వారికి నియమించు. అయితే ఏలబో రాజు ఎట్టివాడగునో నీవే సాక్షివై వారికి దృఢంగా తెలియచేయండి. అయితే రాజు ఎలాగ ఉండాలో, ఎట్టివాడవుతాడో, ఎలా ఉంటాడో నీవే వారికి తెలియచేయము అని అంటాడు. సో ఆ సమూయేలు గ్రంథానికి వచ్చినప్పుడు మనం ధ్యానిద్దాం. సో ఇక్కడ దేవుడు స్పష్టంగా ఇజ్రాయేల్ ప్రజలు చెప్తా ఉన్నాడు, ఒకవేళ మీరు రాజు నియమించుకోవాలంటే మరి ఆ రాజు ఎవరు నియమించాలి, ఆ రాజు ఎలాగ ఉండాలో సెలవిస్తా ఉన్నాడు. సో 17వ అధ్యాయము మొట్టమొదటి కండిషన్ దేవుడు ఏం చెప్పాడంటే 15వ వచనంలో, 17వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 15వ వచనంలో నీ సహోదరుల్లోనే ఒకని నీ మీద రాజుగా నీ సహోదరులోనే ఒకని నీ మీద రాజుగా నియమించుకొనవలెను. దానికంటే ముందు ఏమంటున్నాడంటే 14 వచ్చిన 2వ భాగంలో నీ దేవుడైన యెహోవా ఏర్పరచు వానిని అవశ్యముగా నీ మీద రాజుగా నియమించుకొనవలెను. ఎవరు నియమించాలి? నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకుని వానిని. ఇక్కడ సెలక్షన్ ఎవరు చేస్తున్నారు? దేవుడే. మనుషుల సెలక్షన్ కాదు, మనుషుల ఆలోచన కాదు, ఇక్కడ పెద్దల ఆలోచన కాదు. ఎ కింగ్ షుడ్ బి చూసెన్ బై గాడ్. రాజు అనేటువంటి ఆయన దేవుడే ఎన్నుకున్నాడు. దేవుడు ఏర్పరచుకున్న వాడిని ఎన్నుకున్నాడు. ఎందుకంటే ఆయన దేవుడిని భయభక్తులు కలిగి ఉంటాడు. అప్పుడు ఆయన న్యాయమైన తీర్పులు తీరుస్తాడు. కాబట్టి ఈ దినాల్లో కూడా మనము మన సంఘాలలో, మన యొక్క సమాజంలో, మన యొక్క చర్చెస్లో మనం చూసినట్లయితే నాయకులను ఎవరు ఎన్నుకునాలి? నాయకులను దేవుడే ఎన్నుకునాలి, దేవుడే పిలవాలి, దేవుడే ఏర్పరచుకునాలి. అలాంటి వారినే నాయకులుగా, నడిపించే వారిగా, లీడర్స్గా, పాస్టర్స్గా, లేకుంటే ఎల్డర్స్గా, రెస్పాన్సిబుల్ బ్రదర్స్గా మనం ఉంచాలి. దట్ ఈస్ ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ క్వాలిఫికేషన్. Selection or the election should be done by God.
ఈవెన్ మనం కూడా దేవుని పని మనం చేయాలి అని అంటే దేవుడు మనల్ని ఆ పని కొరకు ఏర్పరచుకున్నాడా లేదా అనేది మనం చూసుకున్నాడు. ప్రభువా, నీవు నన్ను ఏర్పరచుకున్నావా? ప్రభువా, నీవు నన్ను పిలిచావా? ఈ పని నువ్వు నాకు అప్పగించావు, నాతో మాట్లాడు, స్పష్టంగా మాట్లాడు ప్రభువా అని మనం దేవుని దగ్గర మొరపెట్టాలి, దేవుని అడగాలి. దేవుని అడిగినప్పుడు అప్పుడు దేవుడు మనకు కృపనిస్తాడు, మాట్లాడతాడు, వాక్యం ద్వారా మాట్లాడతాడు. ఫర్ ఎగ్జాంపుల్, అపోస్తుల కార్యంలో 22వ అధ్యాయం 10వ వచనంలో పౌలు గారు తన సాక్ష్యాన్ని చెప్తా ఉన్నాడు. అపోస్తుల కార్యంలో 22వ అధ్యాయము 10వ వచనం. యాక్ట్స్ చాప్టర్ 22 వర్స్ 10. అప్పుడు నేను, ప్రభువా, నేనేం చేయవలనని అడగగా, ప్రభువు, నువ్వు లేచి దమస్కులోనికి వెళ్ళుము, అక్కడ నువ్వు చేయుటకు నియమింపబడినవన్నీ నీకు చెప్పబడునని నాతో అనెను. సో ఏమంటున్నాడు పౌలు గారు ఇక్కడ? సాక్ష్యం చెప్తా ఉన్నాడు. ఓకే, సాక్ష్యం చెప్తా అంటున్నాడు, ప్రభువా, నేను ఇప్పుడు ఏం చేయాలి? వాట్ షల్ ఐ డూ లార్డ్? వాట్ షల్ ఐ డూ? నేనేం చేయాలి ప్రభువా? నువ్వు నన్ను రక్షించావు, నువ్వు నా మనోనేత్రాలు తెరిచావు. నేను ఇప్పటి వరకు దోషకుడునే, హింసకుడుగాను, హానికరుడుగా ఉన్నాను, మిమ్మల్ని గాయపరిచిన వాడిగా ఉన్నాను, విశ్వాసులను చెరసాలలో వేసిన వాడిగా ఉన్నాను, స్తెఫనును చంపిన వాడిగా వారికి సాక్ష్యముగా ఉన్నాను. లార్డ్, నేను పాపంలోకి వెళ్ళ ప్రధాన పాత్రని, నన్ను క్షమించు అని పశ్చాత్తాపడి 3 దినాలు ఉపవాసం ఉండి పశ్చాత్తాపడి ఏడ్చి దేవుని దగ్గర పాపాలను నొప్పుకుంటే ప్రభు క్షమించి ఆయన అన్ని జనులకు అపోస్తులుడుగా ఉండమని సెలవిస్తాడు. సెలవించినప్పుడు ఆయన అడుగుతున్నాడు, ప్రభు నేనేం చేయాలి? అప్పుడు దేవుడు ఏమంటున్నాడు, నువ్వు లేచి దమస్కులోనికి వెళ్ళము, అక్కడ నువ్వు చేయటం నియమింపబడినవన్నీ నేను నీకు చెప్పేదను. దమస్కులోకి వెళ్ళిన తర్వాత అననీయ ప్రవక్తని పిలిచాడు. అననీయ ప్రవక్త చేతుల నుంచి ప్రార్థన చేసినప్పుడు ఆయన మీద పరిశుద్ధాత్మ వచ్చింది. ఆయన కళ్ళు పాప పొరలు రాలిపోయినాయి. ఆ తర్వాత అప్పుడు దేవుడు చెప్పాడు, అన్ని జనులకు నేను నిన్ను పాత్రగా వాడుకుంటాను. చూడండి, అపోస్తుల కార్యం 9వ అధ్యాయము, అపోస్తుల కార్యము 9వ అధ్యాయము, అపోస్తుల కార్యము 9వ అధ్యాయము 14-15 వచ్చింది. ఇక్కడను నీ నామం బట్టి ప్రార్థన చేయ వారందరినీ బాధించుటకు అతడు ప్రధాన యాజకుల వలన అధికారం పొంది ఉన్నాడని ఉత్తరం ఇచ్చాను. అందుకు ప్రభు, నువ్వు వెళ్ళుము, అన్యజనుల ఎదుట, రాజుల ఎదుట, ఇజ్రాయేలు ఎదుట నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. ఏం చెప్పాడు దేవుడు? నువ్వు వెళ్ళు, అననీయ చెప్తున్నాడు, నువ్వు వెళ్ళు, అతని చేతుల నుంచి ప్రార్థించేయి. అన్ని జనులు ఎదుటను, రాజులు ఎదుటను, ఇజ్రాయేలీయుల ఎదుటను నా నామం భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనము, నేను ఏర్పరచుకున్నటువంటి ఒక సాధనం అని సెలవిస్తా ఉన్నాడు. ఆ విధంగా దేవుడు స్పష్టంగా పౌలు గారు ఏర్పరచుకున్నాడు. తద్వారా పౌలు గారు 13 పత్రికలు రాశాడు, అనేక సంఘాలు కట్టాడు, అనేక మంది శిష్యులను తయారు చేశాడు. మరి ఈ దినాన ఆసియా ఖండము, మరి కొంత ఐరోపా ఖండము, కొంత మరి ఈ యొక్క ఖండాలన్నిటిలో కూడా క్రైస్తవులు ఉన్నారంటే కారణం ఆ దినమున పౌలు గారిని దేవుడు ఎన్నుకున్న అపోస్తలుడుగా నియమించింది. అన్ని జనులకు ఆయన్ని అపోస్తలుడుగా నియమించాడు. తద్వారా గొప్ప కార్యాలు జరిగింది. దేవుడు ఏర్పరచుకున్నప్పుడు, దేవుడు పిలిచి ఆయన పరిచర్య మనకు అప్పగించినప్పుడు మా పరిచర్య ఫలిస్తుంది. ఆ పరిచర్య ఘనముగా ఉంటుంది. దేవుడు అప్పగించని పనిని, దేవుడు ఏర్పరచుకున్న పని మనం చేసినట్లయితే అది ఫలించదు, అది కాలిపోతుంది. ఏమైనటువంటి దేవుడు వెళ్ళారా, we should know whether it is God's calling or not. We should know whether God has given us this responsibility or not. దేవుడు ఆ పని చేయటానికి మనల్ని ఏర్పరచుకున్నాడా లేదా అనేది మనము స్పష్టంగా, క్లియర్గా దేవుని వాక్యం ద్వారా రుజువును మనం చూసుకొని ముందుకు సాగిపోయినప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాడు. సో ఇక్కడ దేవుడు అదే చెప్తా ఉన్నాడు, కింగ్ షుడ్ బి చూసెన్ బై మీ. దేవుడు ఏర్పరచుకుని వాడిని రాజుగా నియమించాలి, ఎవరు పడితే వారిని నియమించుకోవడం. నెంబర్ 2, కింగ్ షుడ్ బి ఫ్రమ్ అమాంగ్ యువర్ బ్రదరన్.
రాజు మీ సహోదరులో నుండి ఒకడు రాజు అవ్వాలి అంటున్నాడు. అన్ని జనులు రాజు అవడానికి వీళ్ళు. ఇది మన రాజ్యాంగాన్ని కూడా మనం చూసినట్లయితే, దేశానికి ఒక రాజు అవ్వాలంటే, ఒక ప్రధానమంత్రి రావాలంటే అతడు ఎవరై ఉండాలి? మొట్టమొదటి క్రైటీరియా ఏంటి? అతడు భారతీయ పౌరుడై ఉండాలి. సో దిస్ ఇస్ దేర్ ఇన్ ఆల్ ది కంట్రీస్. ప్రతి దేశంలో ఉండాలి. ఇప్పుడు అమెరికాలో అయినా ఒక వ్యక్తి ప్రెసిడెంట్ అవ్వాలంటే ఈ షుడ్ బి సిటిజన్ ఆఫ్ అమెరికా. సో ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఈ రాజ్యాంగం, దేశంలో ఉన్న రాజ్యాంగంలో ఉన్న అన్నిటిలో ఇది ఎక్కడి నుంచి తీసుకొచ్చారంటే బైబిల్ గ్రంథం నుండి, ధర్మశాస్త్రం నుండి తీసుకొని దీన్ని వారి రాజ్యాంగంలో పొందుపరిచి ఉన్నారు. సో మూడవది మనం చూసినట్లయితే ఆ రాజు ఇజ్రాయేల్ ప్రజలను మరలా తిరిగి ఐగుప్తునికి వెళ్ళనివ్వకూడదు అని అంటారు. చూడండి 17వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండము 17వ అధ్యాయము 16. అతడు గుర్రములను విస్తారముగా సంపాదించుకునేవాడు. తాను గుర్రములను హెచ్చుగా సంపాదించుకున్నట్టుకు గాను జనులను ఐగుప్తునికి తిరిగి వెళ్ళనీయకూడదు. ఎలాగనగా యెహోవా ఇక మీదట మీరు ఈ త్రోవను వెళ్ళకూడదని మీతో చెప్పాను. ఆ దేవుడు ఏం చెప్పాడు? ఎందుకు దేవుడు సుదీర్ఘమైన మార్గం, లాంగ్ జర్నీ గుండా తీసుకొచ్చాడు 40 సంవత్సరంలో అంటే, వారు మరలా ఆ త్రోవని వెనక్కి వెళ్లకుండా ఉండుకుంటాను చెప్పాడు స్పష్టంగా. మీరు మరలా తిరిగి మార్గాన వెనక్కి వెళ్ళవద్దని చెప్పాడు. ఇంకేమంటున్నాడంటే, రాజంట గుర్రములను విస్తారముగా సంపాదించుకొనవలదు. తాను గుర్రములను హెచ్చుగా సంపాదించుకుంటూ గాను జనులను ఐగుప్తునికి తిరిగి వెళ్ళనీయకూడదు. గుర్రములు అధికంగా సంపాదించుకుంటే ఏమవుతుంది? రథములను అధికంగా సంపాదించుకుంటే ఏమవుతుంది చెప్పండి? వాట్ విల్ హ్యాపెన్? భార్గవ్, ఎక్కువ ఉంటే ఒకటి వీళ్ళన్నా సరే, ఇజ్రాయలైట్స్ అయినా సరే వేరే దేశం మీద దండెత్తచ్చు, లేదా వేరే దేశం అయినా సరే ఇజ్రాయెల్ మీద దండెత్తచ్చు అన్న, ఎక్కువ ఉంటే ఫోర్స్. ఓకే ఫైన్. అది ఓకే. ఇంకా శేఖర్, మరి దేవుడు కూర్చుకున్నది అంటున్నాడు కదా, నువ్వు అధికంగా యూ షుడ్ నాట్ హ్యావ్ మోర్ చారియట్స్ అండ్ ఆల్సో ది హార్సెస్. వద్దని చెప్తున్నాడు కదా, మరి ఉంటే మంచిదే కదా. యుద్ధం చేస్తే శత్రువులు మీరు పిలుస్తారు కదా. గాడ్ ఈస్ టెల్లింగ్ నో, అత్యధికంగా మీరు రథాలను గుర్రాలను కూర్చుకొని వద్దు అంటున్నాడు. వై? వాళ్ళ బ్రతుకంతా వీటి మీదే ఉంటది కానీ దేవుడి మీద ఉండదు, యుద్ధాల మీద అట్లా చేద్దామని ఉంటది. ఎస్, వెరీ గుడ్. సో వారి మనసు అంతా ఏంటంటే, ఈ గుర్రాలే, ఈ రథాలే మనం రక్షించినాయి, శత్రువుల మీద మనం జయాన్ని ఇచ్చినాయి అనుకుంటా దేవుడి మీద ఆధారపడ్డారు. దేవుడిని మర్చిపోయి వారి గుర్రముల మీద, రథముల మీద వారు ఆనుకుంటారు. అందుకనే కీర్తనలు 20వ అధ్యాయంలో మనం చూసుకుంటాం. కీర్తన గ్రంథము 20వ అధ్యాయము 7వ వచనం. కీర్తన గ్రంథము 20వ అధ్యాయం 7వ వచనం. చదవండి. రక్షణార్థమైన తన దక్షిణాస్త బలం చూపును, తన పరిశుద్ధ ఆకాశముల నుండి అతనికి ఉత్తరమిచ్చు. కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడదురు. మనమైతే మన దేవుడైన యెహోవా నామం బట్టి అతిశయపడదుము. కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడదురు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడదుము. మన నమ్మకం ఎవరు? మన ఆశ ఎవరు? మన అతిశయం ఎవరు? దేవుడి. గుర్రాలు కాదు, రథములు కాదు. గుర్రాలు వారిని ఎర్ర సముద్రం దాటించలేదు. గుర్రాలు వారిని
ఐగుప్తు రాజు మీద జయాన్ని వారికి అనుగ్రహించలేదు. కాబట్టి వారు అన్ని జనుల వలె వారు సొంత బలాబలాల మీద ఆధారపడతారేమో. అందుకని దేవుడు సెలవిస్తా ఉన్నాడు, మీరు అధికముగా గుర్రములను సమకూర్చుకొనవద్దు అని సెలవిస్తా ఉన్నాడు. ఎందుకంటే మిమ్మల్ని కాపాడువాడు నేనే, ఇజ్రాయేలును కాపాడువాడు కొనుకుడు నిద్రపోడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తగు మాత్రముగా వాటిని సంపాదించుకోవని రాజు అలాంటి వాడే ఉండాలి అని సెలవిస్తా ఉన్నాడు. మన జీవితంలో కూడా మనం ఎక్కువగా, మనం అధికముగా మనకు రక్షణ, ప్రొటెక్షన్ కానీ మనం ఉంచుకున్నట్లయితే మనం ఏం చేస్తాము? మనం దేవుడి మీద ఆధారపడి సో మనకున్న ప్రొటెక్షనే మనల్ని కాపాడుతుందని మనం అనుకుంటాం. ప్రొటెక్షన్ ఫోర్స్ దినాన దైవజనులు కూడా మరి ఈ లోకంలో మనం చూసినట్లయితే వారు కొంచెము వారి సంఘము విస్తరించి మరి విశాల సంఘం అయినప్పుడు వారు కూడా మరి వారి రక్షణ కొరకు రక్షక భటులను పెట్టుకుంటున్నారు, బాడీ గార్డ్స్ పెట్టుకుంటున్నారు, బౌన్సర్స్ పెట్టుకుంటున్నారు, బుల్లెట్ ప్రూఫ్ కార్ పెట్టుకుంటున్నారు. వై ఆల్ దీస్ థింగ్స్? బికాస్ యూ హ్యావ్ ఎ ఫియర్. నీలో భయం ఉంటా ఉండదు. అంటే దేవుడి మీద నీకు నమ్మకం లేదు, నీ మీదే నీకు నమ్మకం, నీ బలాబలాల మీదే నమ్మకం. ఆల్ దీస్ థింగ్స్ గాడ్ డోంట్ లైక్. వీటన్నిటిని కూడా దేవుడు అంగీకరించడు, వాటిని బట్టి దేవుడు సంతోషించడు. సో గాడ్ ఈజ్ అవర్ ప్రొటెక్టర్, గాడ్ ఈజ్ అవర్ సేవియర్. గుర్రాలు కాదు, రథములు మాత్రం కాదు. సో ఆ తర్వాత ఇంకేమంటున్నాడు? ద్వితీయోపదేశ కాండము 17వ అధ్యాయము 17వ వచనం. తన తొలగిపోకున్నట్లు అతడు అనేక స్త్రీలను వివాహం చేసుకోనకూడదు, వెండి బంగారములను తన కొరకు బహుగా విస్తరింప చేసుకోనకూడదు. అనేక స్త్రీలను వివాహము చేసుకోనకూడదు. బహుభార్య తత్వం అనేటువంటి దేవుడు ధర్మశాస్త్రంలోనే ఖండించాడు. You should not have many wives for yourself. తర్వాత వెండి బంగారం అత్యధికముగా సమకూర్చుకోనకూడదు అంటున్నాడు. రాజుల ఆ దినాల్లో వారి యొక్క గొప్పతనాన్ని చాటుకోవడానికై వెండి బంగారము సమకూర్చుకునేటువంటి వారు. అయితే వెండి బంగారం సమకూర్చుకుంటే ఏమవుతుంది? మనసు వాటి మీదకి వెళ్ళిపోతుంది, మనసు అంతా వాటి మీద ఉంటుంది, దేవుడి మీద ఉండదు. ప్రియమైనటువంటి దేవుని మీద మన జీవితాల్లో మన మనసు అంతా కూడా దేవుడి మీదే ఉండాలి. నీ దానం ఎక్కడుందో నీ హృదయం అక్కడే ఉండును అని మత్తయి సువార్తలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు సెలవిస్తా ఉన్నాడు. 6వ అధ్యాయంలో, మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మనం చూసినట్లయితే నీ ధనం ఎక్కడుందో నీ యొక్క హృదయము అక్కడనే ఉండును అని అంటున్నాం. వేర్ యువర్ హార్ట్ ఈస్ దేర్ యువర్ ట్రెషర్. 21వ వచనం, మత్తయి సువార్త 6వ అధ్యాయం 21వ వచనం. నీ ధనం ఎక్కడుందో అక్కడనే నీ హృదయం ఉండును. సో కాబట్టి మన ధనం ఎవరు? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తే. మన ధనం ఎవరో? దేవుడే. అప్పుడు మన హృదయం అంతా దాని మీద ఉంటుంది. ఎందుకంటే దేవుని యొక్క వాక్యము సెలవిస్తా ఉన్నది తిమోతికి రాసినటువంటి పత్రికలో, ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. దేనికి మూలం అంట? ధనాపేక్ష సమస్త కీడులకు మూలము అని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. చూడండి, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 6 నుంచి మనం చదివినట్లయితే, సంతృష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమైనది. మనం ఈ లోకంలోనికి ఏమీ తెలియదు, దీనిలో ఏమీ తీసుకొని పోలేము. కాగా అన్న వస్త్రములు గలవారమైంది వాటితో తృప్తి పొందుదము. ధనవంతులకు అపేక్షించు వారు శోధనలోను, ఉరిలోను, అవివేక యుక్తములను, హానికరములైన అనేక దురాశలలోను పడుదురు. అటువే మనుషులను నష్టంలోను, నాశనంలోను ముంచివేయను. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దాన్ని ఆశించి విశ్వాసముని తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకునేరి. బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరు చెప్పండి?
బైబిల్ గ్రంథంలో ధనమును అధికంగా సమకూర్చుకొని, వెండి బంగారం అధికంగా సమకూర్చుకొని, పేరు Yes. ప్రఖ్యాతులను అధికముగా సంపాదించుకొని, బహుభార్యలను ఆయన చేసుకొని దేవుని విశ్వాసంని కొలకపోయాడు ఒక వ్యక్తి. సొలొమోను. వెరీ గుడ్. సాల్మోన్. ఓకే, సొలొమోన్ బెస్ట్ ఎగ్జాంపుల్. దేవుడిచ్చిన వైభవాన్ని ఆయన కాపాడుకోలేకపోయాడు. అన్ని జనులు ఐగుప్తు రాజు కుమార్తె వివాహం చేసుకున్నాడు, చుట్టుపక్కల ఉన్న దేశాల రాజుల కుమార్తె వివాహం చేసుకున్నాడు, వారిని అందరినీ తీసుకొచ్చి పెట్టుకున్నాడు. వారు ఏం చేశారు? రాజభవనంలో అన్ని దేవతలకు గుడ్లు కట్టారు, పూజలు ప్రారంభించారు. సొలొమోను మనసు కూడా తిప్పివేసి సొలొమోను కూడా ఆ పూజ చేసేటట్లు చేశారు. వాట్ ఏ ట్రాజడీ, వాట్ ఏ ట్రాజడీ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఆయన వెండి బంగారం సంపాదించుకున్నాడు, తన ఘనత కొరకు సంపాదించుకున్నాడు. అయితే రాజైన దావీదు కూడా వెండి బంగారం సంపాదించాడు, కానీ అవన్నీ దేని కొరకు సంపాదించాడంటే దేవుని యొక్క పరిశుద్ధ మందిరము కట్టడానికి ఆయన సంపాదించాడు. అవన్నీ కూడా దేవునికి ఇచ్చేసాడు, మందిరానికి ఇచ్చేసాడు, తనకేమి ఉంచుకోవాలి. ప్రియమైనటువంటి దేవుని వెళ్ళారా, దావీదు మనసు అంతా మందిరం మీద ఉన్నది. సొలొమోను కూడా ఆరంభ దినాల్లో మనసు అంతా మందిరం మీద ఉన్నది. కానీ తరువాత బహుభార్యలను చేసుకొని, అన్ని జనులను చేసుకొని, విగ్రహారాధికులను చేసుకొని ఆయన విశ్వాసం నుండి తొలగిపోయిన వాడుగా ఉన్నాడు. ఎంత గొప్ప ప్రమాదం. దేవుడు ఇక్కడ వార్నింగ్ ఇచ్చాడు కదా. దేవుడు మోషే ద్వారా ఇజ్రాయేల్ ప్రజలకు, పెద్దలకు, సమాజానికి అందరికి ముందే చెప్పాడు కదా, నో పాలిగమీ, యూ షుడ్ నాట్ గ్యాదర్ మచ్ గోల్డ్ అండ్ సిల్వర్. దట్ ఈస్ ట్రూ ఇన్ అవర్ లైఫ్ ఆల్సో మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మన ఆత్మీయ జీవితంలో ఆ దినాల్లో రాజులకు మాత్రం కాదు, ఈ దినాల్లో ప్రతి విశ్వాసికి అది చాలా వర్తిస్తుంది, చాలా వర్తిస్తుంది. వీ షుడ్ బి వెరీ వెరీ కేర్ఫుల్ in our spiritual life. We should never ever make adultery, fornication, వ్యభిచారము, జారత్వము, కుదృష్టి, పాపముతో పాపముతో, దుష్టత్వముతో, కాముకత్వముతో మనం చూడకూడదు. That's not God's will. We are holy people. మన పరిశుద్ధులం కనుక, మన దేవుడైన పరిశుద్ధులు కనుక, పరిశుద్ధులకే మనం పిలువబడ్డాం కనుక మనలో ఎక్కడా కూడా రవ్వంతా కూడా పాపం ఉండడానికి వీలు లేదని దేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. తర్వాత ఇంకేమంటున్నాడు? చాలా అద్భుతమైనటువంటి విషయము. ద్వితీయోపదేశ కాండము 17వ అధ్యాయము 18 నుంచి చివరి వరకు మనం చదివినట్లయితే, మరియు అతడు రాజసింహాసనం మందు ఆసీనుడైన తర్వాత లేవీయులైన యాజకుల స్వాధీనంలో ఉన్న గ్రంథమును చూచి ఆ ధర్మశాస్త్రంలో ఒక ప్రతిని తన కొరకు రాసుకున్నాడంట. ఏం చేయాలంట? లేవీయుల దగ్గర నుంచి ధర్మశాస్త్ర గ్రంథాన్ని తెప్పించుకొని, అంటే 5 గ్రంథాలు, ఆది కాండము ధర్మశాస్త్రం 5 గ్రంథాలు. సో ఇవన్నీ తెప్పించుకొని ఏం చేయాలంట? తన స్వహస్తములతో తనకు కాపీని రాసుకొని రాజు తన దగ్గర పెట్టుకోవాలంట. రాసినప్పుడు ఏమవుతుంది? గుర్తుంటాయి. తర్వాత ఏమంటున్నాడు? అంత మాత్రమే కాదు, మరియు అతడు తన రాజ్యమందు తానును తన కుమారులను ఇశ్రాయేలీయుల మధ్యలో దీర్ఘాయుష్మంతులవుటకై తాను తన సహోదరుల మీద గర్వించి ఈ ధర్మశాస్త్రం విడిచిపెట్టి కుడికి గాని ఎడకు గాని తాను తొలగకుండానట్లు తన దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ ఈ కట్టడలను అనుసరించి నడువ నేర్చుకున్నటకు అతను తాను బ్రతుకు దినములన్నిటిని ఆ గ్రంథంలో చదువవలెను. ఏమైనటువంటి దేవుడు వెళ్ళారా, చాలా స్పష్టంగా దేవుడు సెలవిస్తా ఉన్నాడు. ఆ గ్రంథాన్ని రాసుకోవాలి. ఫస్ట్ ఆ గ్రంథాన్ని ఏం చేయాలి? చదవాలి. ఆ గ్రంథంలో రాసి ఉన్న దాని నుంచి కుడికి కానీ ఎడకు కానీ తొలగిపోకూడదంట. బా, ఎంత గొప్ప ఆజ్ఞ! అప్పుడు ఆ రాజు కరెక్ట్ గా ఉంటాడు. ఆ తర్వాత ఆ రాజు కింద ఉన్నటువంటి అధికారులను కూడా కరెక్ట్ గా ఉంచుతాడు. రాజ్యాన్ని న్యాయంగా పరిపాలిస్తాడు. న్యాయమైన పరిపాలన, న్యాయమైన తీర్పులు తీర్చమని దేవుడు మనకు ముందు సెలవిచ్చాడు కదా. సో ధర్మశాస్త్ర గ్రంథం అంతా కూడా న్యాయమైనది, యథార్థమైనది, సత్యమైనది, ప్రాక్టికల్ గా ఫాలో అవదగినది.
కాబట్టి ఇవన్నీ రాజుకు ఎప్పుడు తెలుస్తాయి? ఆ ప్రతిని ఆయన రాసుకొని తన దగ్గర పెట్టుకొని ప్రతి నిత్యము ప్రతి దినము దాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఆయనకి ఆ ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి సారాంశాలు అర్థమవుతాయి. అప్పుడు న్యాయమైన తీర్పులు ఆయన తీరుస్తాడు, న్యాయముగా పరిపాలిస్తాడు. ఎవరైతే ధర్మశాస్త్ర గ్రంథాన్ని రాస్తూ ధర్మశాస్త్ర గ్రంథాన్ని ప్రతిదీ చదువుచూ ఉంటారో వారు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారు. విగ్రహారాధన చేయరు. నెంబర్ 1. నెంబర్ 2, వారు గర్వించరు, అహంకరించరు. ఎందుకంటే వాక్యం సెలవిస్తూ ఉంది, హంబుల్ యువర్ సెల్ఫ్ అండర్ ది మైటీ హ్యాండ్స్ ఆఫ్ గాడ్, దెన్ హీ షల్ ఎగ్జాల్ట్ యు ఇన్ డ్యూ టైం. నీ దేవుడైన యెహోవా ఎదుట నువ్వు దీన మనస్కుడు అయ్యుండుము, ఆయన తగిన కాలం నిన్ను హెచ్చించునని వాక్యం సెలవిస్తాడు. తను తాను హెచ్చించుకుని వాడు తగ్గించబడును, తను తాను తగ్గించుకుని వాడు హెచ్చించుకునబడును. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు దాసుని స్వరూపం ధరించుకొని రిక్తునిగా చేసుకొని పరలోకమును విడిచి తగ్గించుకొని మానవ స్వరూపం ధరించుకుని లోకానికి వచ్చాడు. ఆయన మనకు మాదిరి, శిష్యుల పాదములు కలిగాడు, సాధారణమైన జీవితం జీవించాడు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్, మనం గర్వించడానికి మనలో అసలు ఏముంది? వాట్ గ్రేట్ థింగ్స్ వీ హ్యావ్ ఇన్ అవర్ లైఫ్స్ టు ఎగ్జాల్ట్ అవర్ సెల్స్, టు బి ప్రౌడీ? ఏమీ లేదు. నథింగ్. ప్రియమైనటువంటి దేవుని వెళ్ళాలి. ఎవరైతే ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదువుతారో దాన్ని పాటిస్తారో వారు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటారు, చెడు తరమును విసర్జిస్తారు, న్యాయమైన తీర్పులు తీరుస్తారు, ఇతరులకు మాదిరికరంగా ఉంటారు, కుడి ఎడమలకు తొలగిపోరు. వారి బిడ్డలు ఆశీర్వదించబడతారు, వారి రాజ్యం ఆశీర్వదించబడతారు, వారి కుటుంబం ఆశీర్వదించబడుతుంది, వారి సంఘం ఆశీర్వదించబడుతుంది. దిస్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ సక్సెస్ ఇన్ ఏ క్రిస్టియన్ లైఫ్. ఇదే, ఇంతకు మించిన రహస్యం ఏమీ లేదు. ధర్మశాస్త్ర అంటే బైబిల్ గ్రంథాన్ని రెగ్యులర్ గా ధ్యానిస్తూ ఆకలింపు చేసుకుంటూ జీర్ణించుకుంటూ నెమరు వేసుకుంటూ ఉంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటాం. గర్వం ఉండదు, అతిశయం ఉండదు, న్యాయంగా నడుచుకుంటాం. తద్వారా పిల్లలకు నేర్పిస్తాం, పిల్లలు ఆశీర్వదించబడతారు. దట్స్ వాట్ గాడ్ టోల్డ్ టు కింగ్. ఈ రోజు ఎందుకు గర్విష్ఠులు సంఘాల్లో కూడా కనబడుతున్నారంటే ధర్మశాస్త్ర అవగాహన లేకపోవటమే, వాక్య అవగాహన లేకపోవటమే, వాక్యం వారిలో నెమరు వేసుకుని పోవటమే. ఏమైనటువంటి దేవుని బిడ్డ, దీస్ ఆర్ ద సీక్రెట్స్ ఆఫ్ క్రిస్టియన్ లైఫ్. దేవుని యొక్క వాక్యాన్ని ప్రతిదినము చదవాలంట. రాజే ప్రతిదినము చదవాలంటే మనం ఇంకా చదవాలి. మనం రాజు లేని యాజక సమూహంగా ఉన్నాము. వీఆర్ రాయల్ ప్రీస్ట్హుడ్ అకార్డింగ్ టు ది న్యూ టెస్టిమెంట్. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని వెళ్ళాలి. నువ్వు వాక్యాన్ని చదివితే, వాక్యంని ధ్యానిస్తే, వాక్యంలో ఉన్న సారం అనేటువంటిది నీకు అర్థమవుతుంది, నీ హృదయంలో ఉంటది, నీ హృదయము నీ స్వాధీనంలో ఉంటది. అప్పుడు నువ్వు న్యాయంగా బ్రతుకుతావు, యథార్థంగా బ్రతుకుతావు, దీనుడు అయి ఉంటావు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటావు. నువ్వు నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది. ఆ తర్వాత ప్రీస్టుల గురించి, అంటే యాజకుల గురించి, తర్వాత ప్రవక్తల గురించి కూడా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వబడ్డాయి. రాజు అనేటువంటి ఆయన దేవుడిని ప్రేమించాలి. సో లేవీయులకు స్వాస్థ్యం లేదు కనుక, ప్రీస్టులకు లేదు కనుక దేవుడే వారికి స్వాస్థ్యం. నేనే మీకు స్వాస్థ్యమై ఉన్నానని దేవుడు వాగ్దానం చేస్తాడు. సో అయితే మీరు కనాని దేశ వాసులు అనుసరించిన విధానాలు మీరు అనుసరించవద్దని హెచ్చరిస్తా ఉన్నాడు. మీరు అక్కడికి వెళ్తారు, స్వాధీనపరుచుకుంటారు, వారు విగ్రహారాధన చేస్తారు, వారి కుమార్తెలను అగ్నిలో బలిగా అర్పిస్తారు, వారు ఎన్నో భయంకరమైనటువంటి కార్యాలు వారు చేస్తారు. అవి ఏవి నువ్వు చేయటానికి వెళ్ళలేదు. వారిని మీ ముందు నుండి ఎందుకు తొలివేస్తున్నాడు తెలుసా? మీ ఎదుటి నుండి వారిని ఎందుకు తొలివేస్తున్నాడు తెలుసా? మీరు గొప్పవారు మంచివారని కాదు, వారు హేయమైన క్రియలు చేస్తూ ఉన్నారు, అందుకనే నేను వారిని తొలివేస్తున్నాను అని అంటాడు. 18:9 నీ దేవుడైన యెహోవా నీకిచ్చున్న దేశంలో నీవు ప్రవేశించిన తరువాత ఆ జన్మలు హేయకృత్యం నువ్వు చేయ నేర్చుకోకూడదు. తన కుమారునైనను తన కుమార్తెనైనను అగ్నిగుండము దాటించు వాడినైనను
శకునము చెప్పు సోదిగాడినైనను, మేఘ శకునములు గాని సర్ప శకునములను గాని చెప్పువాడినైనను, చిల్లంగి వాడినైనను, మాంత్రికుడినైనను, ఇంద్రజాలకునైనను, కన్నపిశాచము నడుగువాడినైనను, దయ్యములు అది విచారం చేయవాడినైనను మీ మధ్య ఉండనీయకూడదు. హోరోస్కోపీ తర్వాత మరి ఈ యొక్క సిద్ధాంతాలు మరి వారిని తీసుకొచ్చి మన ఇంటికి మంచిగా ఏ డైరెక్షన్ లో ఉండాలి, ఈ యొక్క సోది చెప్పించడం, కన్నటి శాసనం చెప్పించడం, ఇవన్నీ కూడా దేవుని హేయమైనవి సెలవిస్తా ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, whoever does all these things, they shall be put away from the congregation of Israel. అవి చేయకూడదు, అవి హేయములని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. ఇంకా మనం చూసినట్లయితే, నీవు నీ దేవుడే యెహోవా యొద్ద యథార్థ కరుణమై ఉండవలెను. దిస్ ఈస్ ద కీ వర్స్ ఇన్ దిస్ చాప్టర్. నీవు నీ దేవుడే యెహోవా యొద్ద యథార్థ కరుణమై ఉండవలెను. యూ షుడ్ బి బ్లేమ్లెస్ బిఫోర్ ద గాడ్. ఇంకా ఏమంటున్నాడంటే, నీవు స్వాధీనపరచుకుని జనులు మేఘ శకునములు చెప్పు వారి మాటలను, సోదగాంటి మాటలను విందురు. అక్కడ ఉన్న ప్రజలు కనానీయులు శకునాలు చెప్పే వారి మాట వింటారు, అందుకని వాళ్ళు తోలి వేస్తున్నారు అంటున్నారు. నీవు మాత్రం అలాగూ చేయవద్దు, నీ దేవుడే నీవు అలాగూ చేయనీయడు అని చెప్తా ఉన్నాడు. సో ఇంకా మనం ముందుకు వెళ్ళినట్లయితే ప్రవక్తల గురించి చెప్తా ఉన్నారు. నిజమైన ప్రవక్త ఎవరు, అబద్ధ ప్రవక్త ఎవరు, మాకు ఎట్లా తెలుస్తుంది ప్రభు అని వాళ్ళని అడుగుతారు. అడిగినప్పుడు దేవుడు ఏమంటాడంటే, చూడండి అదే 18వ అధ్యాయంలో 20వ వచనం నుంచి మనం చదువుకున్నట్లయితే 19 నుంచి, అతడు నా నామమును చెప్పు నా మాటలను వినిన వారిని దాని గురించి విచారణ చేసేది. అంతేకాదు ఏ ప్రవక్తయు అహంకారం కొని నేను చెప్పుమని తనకు ఆజ్ఞాపించిన మాటను నా నామమును ఏ ప్రవక్తయు అహంకారం కొని నేను చెప్పుమని తనకు ఆజ్ఞాపించని మాటను నా నామమును చెప్పును, ఇతర దేవతల నామమును చెప్పును, ఆ ప్రవక్తను సావవలెను. మరియు ఏదో ఒక మాట యెహోవా చెప్పినది కాదని మేము ఎట్లు తెలుసుకోగలమని మీరు అనుకునే ఎడల, ప్రవక్త యెహోవా నామమును చెప్పినప్పుడు ఆ మాట జరగకపోయిన ఎడలను, ఎన్నడూ నెరవేరకపోయిన ఎడలను అది యెహోవా చెప్పిన మాట కాదు. ఆ ప్రవక్త అహంకారం చేతనే దాన్ని చెప్పాను కనుక దానికి భయపడవద్దు. సో దీన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు నిజమైన ప్రవక్త ఎవరు, అబద్ధ ప్రవక్త. ప్రవక్త చెప్పిన మాట నెరవేరబడకపోయినట్లయితే, అది జరగకపోయినట్లయితే అది అబద్ధము, అతను గర్వించి అతని స్వలాభం కొరకు అతని సొంత మాటల ద్వారా చెప్పాడని మనం అనుకుంటాం. సో కాబట్టి దీని అర్థం ఏంటి, ప్రతి నిబంధనలో రక్షణ పొందిన ప్రతి వ్యక్తి కూడా యాజకుడితో సమానం, ప్రవక్త సమానం కనుక సొంత మాటలు పలకకూడదు. ఎవరిని మెప్పించడానికి, వారిని సంతోషపరచడానికి, ఆట జరుగుద్ది, ఇటు జరుగుద్ది, నీకు ఆశీర్వాదం వస్తుంది, లేకపోతే నీకు జాబ్ వస్తుంది, లేకపోతే నీకు మేలు జరుగుద్ది, నీకు దేవుడు అది ఇస్తాడు ఇది ఇస్తాడు, నీకు ప్రమోషన్ వస్తుంది అని ఉత్తొత్తు మాటలు మనం పలకకూడదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, we should speak the truth. సత్యమే మనం పలకాలి. ప్రార్థన చేసి వాక్యానుసారంగా వాగ్దాన పూర్వకంగా మనం చెప్పాలి, కానీ మన సొంత మాటలు మనం పలకూడదు. దానివల్ల ఏం ప్రయోజనమో ఉండదు. కాబట్టి ఆ విధంగా ఉండాలని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మరి దేవుడి మాటలు దీవించుకున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు దేవా, మీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, మీరు ఇచ్చిన లేఖన భాగం బట్టి వందనాలు. రాజులను గురించి, యాజకులను గురించి, ప్రవక్తలను గురించి మీరు జ్ఞాపకం చేస్తూ వచ్చారు ప్రభా. నాయన, మీరు మమ్మల్ని రాజుగా ఎన్నుకున్నారు, మేము కూడా దాన్ని మీరు ఎన్నుకున్న వారమై దేవా, మీ చిత్తము చేయు వారమై మీ ఆజ్ఞలను అనుసరించి నాయన నడుచుకోవడానికి మాకు సాయించి, మీ ధర్మశాస్త్రం దివారాత్రంగా ధ్యానించు ప్రభా, దాని నిలిచి ఉండడానికి సాయించి, నాయన దాన్ని అనుసరించి నడుచుకుంటానికి సాయించండి. గర్వించకుండా అహంకరించకుండా ఉండడానికి సాయించండి ప్రభా. మీరే మాకు తోడుగా నడిపించమని ప్రార్థన చేస్తుంది. మీ వాక్యం మా హృదయమనే పలకల మీద రాయి ప్రభా, వాటిని నెమ్మరు వేసుకుంటూ వాటిని అనుసరించి జీవించడానికి సాయించండి. చూపించమని, దయ చూపించమని దేవా తండ్రి. మా మాటలు దేవా, మేము పలికే మాటలు శుద్ధమైనవిగా, యథార్థమైనవిగా
మా ప్రవర్తన కూడా యథార్థమైనదిగా ఉండడానికి సాయించి మీరే కృప చూపించండి, దయ చూపించండి. సోమశేఖర్ను, బాలేశ్వరును, అదేవిధంగా విజయ్ కుమారాకును, భార్గవును, వెంకటేశ్వరులను అందరినీ కూడా దీవించి ఆశీర్వదించి బలపరచండి. మేము మీ నామను మైపరచుకోండి. ఇదే మంత్రంలో మాకు తోడుగా ఉండి సాయం చేయండి, ఆశీర్వాదకరంగా చేయండి. యేసు నామమున స్తుతించి ప్రార్థించాను వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. Amen.